ఏం పంపిస్తున్నారు నీతో పాటు? నువ్వు సంపాదించినది ఏది రావటం లేదు. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు. ఈ లోకంలో నుండి దేనిని తీసుకొని పోలేము. ఏం తీసుకెళ్ళిపోయారు? మా నాన్నగారండి 100 ఎకరాల ఆసామి అండి. మరి ఇప్పుడు ఏమయ్యాడు ఆ సామి? ఆసామి వదిలే సామి ఏమయ్యాడు? భూస్వామే మీ సామి. కానీ ఇప్పుడు పోయాడు. ఏం పట్టుకుపోయాడు? ఈ నిజం తెలుసు మరలా మనకి. వేదాంతం చెబుతాం మనం. పట్టుకుపోయేది ఏముందండి అని. మరి పట్టుకుపోయేది ఏముందని తెలిసి మరలా ఏమని పట్టుకుందామని పరిగెడుతున్నావు? రోజు దేని కొరకు నీ పరుగులు, తపన, ఆశ. అందుకోసే కదండి ఈరోజు నేరాలు, ఘోరాలు, ఈ సమాజంలో జరుగుతున్న ప్రతి దారుణం వెనక ఉన్న కారణం దురాశ. ఎందుకు ఒకరినొకరు నరుక్కుంటున్నారు, చంపుకుంటున్నారు? ప్రతి దాని వెనక ఉన్నది దురాశ. అక్రమంగా సంపాదించాలన్న పేరాశ. ఏం చేస్తావు సంపాదించి? అన్నిటినీ భూమి మీద విడిచిపెట్టి పోవాలి ఒంటరిగా. నువ్వు సంపాదించి భూమి మీద కోటీశ్వరుడు కావాలని ఇవ్వలేదు ఇవన్నీ. నువ్వు బ్రతికే జీవితకాలం 60, 70, 80 సంవత్సరాలు ఉంది ఆయుష్కాలం. అది దేవుని దయ. నీ ఊపిరి ఆయన పెట్టిన భిక్ష. భూమి మీద సకల మనుష్యులకు ఇస్తున్న ఊపిరి ఆయన దయ. ఎందుకు దయతో నీకు ఊపిరిని ప్రసాదిస్తున్నాడో తెలుసా? ఊపిరి పోయే లోపు నువ్వు ఆయన కొరకు బ్రతకాలి అని.